హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ లైఫ్ పర్పస్ ఏంటిప్పుడు? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా ఈ బేసిస్‌లో అయితే రీడింగ్స్ చేశాను. సో, టైమ్ టు టైము ఇలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఇదే చేయాలేమో, సో, ఇది చేయడం కోసమే పుట్టారేమో, సో, ఇదే వాళ్ళ లైఫ్ పర్పస్ ఏమో అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. బట్ జనరల్‌గా లైఫ్ పర్పస్ అనేసరికి మనం అసలు మన లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద ఫోకస్ చేయాలి? ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఇగ్నోర్ చేయాలి? ఆర్ రిలీజ్ చేయాలి అనుకోని ఇలా ప్రాపర్‌గా డిఫరెన్షియేట్ చేసి మన లైఫ్‌నేంటంటే మనం ఒక కరెక్ట్ వేలో ముందుకు తీసుకువెళ్ళడం అనేదే లైఫ్ పర్పస్ అండి. ఎందుకంటే లైఫ్ పర్పస్ అంటే ఇదే, ఇలానే చెయ్యాలి. సో, ఇదొక్కటే నేను చేయాల్సింది అని అనుకోవడానికైతే లేదు. సో, టైమ్ టు టైము మన సిట్యుయేషన్స్ బట్టి మనం చేయాల్సింది మారిపోతూ ఉంటది. సో, మీరేంటంటే ఇదే నేను చేయాలేమో, సో, నా లైఫ్‌లోని అంటే ఇది చేయడానికే నేను పుట్టానేమో అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది లైక్ డిఫరెంట్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసేలా చేస్తుందండి. సో, అందులోనేంటంటే కొన్నిసార్లు మనం హ్యాపీగా ఉంటాం. కొన్నిసార్లు సాడ్‌గా ఉంటాం. సో, డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఆ టైంకి మనం ప్రాపర్‌గా ఏం చేయాల్సిన అవసరం ఉంటదో, మన లైఫ్‌ని మనం ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉంటదో అనేది మనం డిస్కవర్ చేసి మనం ముందుకు వెళ్ళాల్సుంటది. సో, అలా చూసుకున్నట్టయితే మరి ఈ టైంలోని మీ లైఫ్ పర్పస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్ మీద ఉన్న ఇమేజెస్ కూడా మీకు కనిపిస్తూనే ఉండాలి. ఈవెన్ ఇమేజెస్ ప్రకారం మీరు కార్డ్ సెట్స్ పిక్ చేసుకోకపోయినా 3 డిఫరెంట్ ఫెదర్స్ కూడా నేను పెట్టాను. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదరు, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదరు అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ పెట్టాను. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ ప్రకారం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటి ఇప్పుడు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేసినట్టుంది. ఆర్ ఇంకా మీరేంటంటే సఫర్ అవుతూనే ఉండొచ్చు. అది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా మనం ఏంటంటే సిట్యుయేషన్ ఇలాంటిది ఆర్ ఇలాంటి యాస్పెక్ట్‌లోనే మీరు ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సిట్యుయేషన్ ఉంటది. బట్ మీది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు కానీ మీరేంటంటే ఎందుకో ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మేబీ నాకు తెలిసి మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీకసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో, ఈ సిట్యుయేషన్ వల్ల మేబీ మీరేంటంటే ట్రామా కూడా క్రియేట్ చేసుకొనుండొచ్చు. అంటే మీరు అనుకోలేదు సిట్యుయేషన్ ఇంత కాంప్లికేట్ అవుతుంది ఆర్ ఇంత దూరం మీరు వెళ్ళాల్సొస్తుంది అని. బట్ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మీకెలా అనిపిస్తుంది అంటే, నేనేదైనా చేస్తే బావుంటది ఆర్ ఏమైనా చేంజెస్ వస్తే బావుంటుంది కదా అని అనుకుంటున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం అర్థం అవ్వట్లేదు అసలు బేసిక్‌గా. సో, స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, ఇలా మీరు ఉన్నారు కాబట్టి, ఈ టైంలో మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేదైతే మీకు అస్సలు తెలీదు. ఎందుకంటే మీరు ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి? నా లైఫ్‌ని నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? మరి నా లైఫ్‌లో నేనేం చేయాలి? అని ఎలా మీరు డిస్కవర్ చేస్తారు? మీకెలా క్లారిటీ వస్తది? ఎందుకంటే మీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేవు కదా! మీరేంటంటే లైఫ్‌ని వర్త్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు కదా! అసలు లైఫ్ మీద మీకు హోప్ కూడా లేదండి. అంటే లైఫ్‌లోని బెస్ట్ థింగ్స్ జరుగుతాయి.
సో ఈ మూమెంట్ అనేది పాస్ అయితే నా లైఫ్ మంచిగానే ఉంటది. అలా మీరేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ మీకు ఒక ట్రామాని క్రియేట్ చేసింది. సో దానివల్ల మీరేంటంటే లైఫ్ మీద ఎప్పుడు హోప్ పెట్టుకుందాం, లైఫ్‌లో ఎప్పుడు మంచి జరుగుతది అని నమ్మాలి అనుకున్నా భయపడుతున్నారు. ఆగిపోతున్నారు. సో మీకేంటంటే ఇదంతా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బట్ మీ లైఫ్ పర్పస్ ఏంటి అంటే హీల్ అవ్వడం అండి. పర్టిక్యులర్‌గా ఈ ఫేజ్‌కి మీరు చేయాల్సిందేంటి? మీరు అసలు మీ లైఫ్ పర్పస్‌ని డిస్కవర్ చేయాల్సిన అవసరం ఉంది. సో, అసలు అది ఏంటి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు హీల్ అవ్వడం. మీరేంటంటే బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటంటే, ఈ టైంలో మీరు హీల్ అవ్వకపోతే మీ లైఫ్‌కి డైరెక్షన్ ఏంటో మీకు తెలీదు. ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేరు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని పాసిబిలిటీస్ నాకు కనిపిస్తున్నాయండి. అంటే తొందరలోనే మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని జరుగుతాయి. అవి జరగాల్సుంది. కాకపోతే మీరేంటంటే అవి అట్రాక్ట్ చేసుకునేంత హై వైబ్రేషన్స్ క్యారీ చేయట్లేదు. సపోజు మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారనుకోండి. అంటే మీరు అనుకోవచ్చు రిలేషన్‌షిప్ కూడా లైఫ్ పర్పస్‌కి సంబంధించి ఉంటుందా అని? డెఫినెట్‌గా ఉంటుంది. ఎవరు కూడా అలా అనుకోవద్దు. లైఫ్ పర్పస్ అంటే ఇదే ఇలానే చేయాలి. దీనికోసమే పుట్టాను అని. రిలేషన్‌షిప్ అనేది కూడా లైఫ్‌లో ఒక పార్టే అయినప్పుడు లైఫ్ పర్పస్ అనేది ఉన్నట్టే. సో, ఎవరు ఏంటంటే ఆ విధంగా అయితే ఆలోచించొద్దు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందుకే. సో, రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారు. చాలా ఫేస్ చేశారు. సో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుంది. ఆ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ వల్ల మాత్రం చాలా ట్రామా అయితే క్రియేట్ అయింది. సో, ఇలా ఉన్న మీకు ఏదో జరిగితే సాటిస్ఫాక్షన్ ఒస్తది. ఆర్ ఇలానే జరగాలి ఈ క్లారిటీ కూడా లేదు. పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందుకే. అంటే మీరొకటి ఫేస్ చేసారు కాబట్టి ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగితే బావుంటది? ఎలా జరిగితే మీరు బెనిఫిట్ అవుతారు అనే క్లారిటీ కూడా మీకు లేకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు అంత ట్రామాని క్రియేట్ చేసుకున్నారు. సో దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ డార్క్‌నెస్‌లో ఉన్నారండి. లైట్‌ని చూడలేకపోతున్నారు. ఈవెన్ లైట్‌ని చూద్దాం అనుకున్నా మెంటల్‌గా మీరు ప్రిపేర్డ్‌గా లేరు. సో, లైట్ అనేది ఏ ఫార్మ్‌లో ఉంటే మీరు అంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. సో, ఎలా అంటే దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీకు అర్థం కాని పరిస్థితే. సో, నాకు తెలిసినంత వరకు అందుకే మీరేంటంటే ఈ టైంలో మీ లైఫ్ పర్పస్ ప్రకారం మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వాలండి. వన్స్ మీ హీలింగ్ జర్నీ కానీ స్టార్ట్ అయితే డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌ని ఒక బ్యూటిఫుల్ వేలో చూడగలుగుతారు. ఎందుకంటే లైఫ్ ఎప్పుడూ కూడా డార్క్‌గానే ఉండదండి. అంటే లైఫ్‌లో ఒక సైడ్ మీరు చూస్తున్నారు అంతే. లైఫ్‌లో అదర్ సైడ్‌ని మీరు చూడలేకపోతున్నారు. ఆ అదర్ సైడ్‌ని మీరు చూడలేకపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు డార్క్‌నెస్‌లో ఉన్నట్టు ఫీల్ అవ్వడం ఆర్ మీ ఓన్ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోవడం. సో, దీనివల్ల ఇక్కడేంటంటే, మీరు లైఫ్‌ని అదర్ సైడ్ చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంటది. మీరు బెటర్ అవ్వాలి. సో, మీకు మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా చూసుకోవాలనమాట. సో, హీలింగ్ జర్నీ అనేది అందరికీ కూడా కష్టంగానే ఉంటది. అంత ఈజీగా ఎవరు హీల్ అయిపోరు. పర్టిక్యులర్‌గా ఏ వ్యక్తి కూడా 1 ఆర్ 2 డేస్‌లో సెట్ అయిపోయి అంటే ఓకే అన్నట్టుగా ఏమి ఉండరు. ఈవెన్ అలా ఉన్నా ఎవరైనా లోపల మాత్రం ట్రామా అనేది అలానే ఉంటది. టైమ్ వచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అవుతది. బయటకొస్తది. సో, హీలింగ్ జర్నీ అనేది వెంటనే జరగదు కానీ బట్ మిమ్మల్ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోవడం కోసం, మీరు ఏం చేస్తే బావుంటుంది? మీరు ఎక్కడ ఉంటే ఫ్రీగా ఉంటారు అనేది చూసుకొని మాత్రం మీరేంటంటే, అలాంటి ఒక వర్క్‌లో ఎంగేజ్ అవ్వాలండి. సో, ఇలా మీరేంటంటే హీల్ అయితే మాత్రం మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూస్తారు. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. ఇప్పటికైతే మీ లైఫ్ పర్పస్ అదే అని చెప్పొచ్చు. సో, ఈ హీలింగ్ అనేది ఎలా ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటది. ఎలా ఏంటి అని ఏం లేదు. హీలింగ్ అనేది మాత్రం ఎవరికి ఎక్కడ కంఫర్ట్ ఉంటదో, ఎవరు ఎందులో ఆ హ్యాపీనెస్ కానీ, మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఫైండ్ చేసుకోగలుగుతారో, ఆర్ వాళ్ళ ట్రూ సెల్ఫ్ అనేది బయటకి తీసుకురాగలుగుతారో అలాంటి వర్క్‌లో ఎంగేజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళేంటంటే హీల్ అవుతారండి. అసలు ఇంకా క్లియర్‌గా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి.
అండ్ మీకేంటంటే మీ లైఫ్ మీద ఉన్నంత క్లారిటీ నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరికీ కూడా అంత ఉండదు. అంటే దానికి రీజన్ ఏంటంటే ప్రతిదీ కూడా చాలా కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేస్తారు. రష్ అయిపోవడం కానీ, డెస్పరేట్ అయిపోవడం కానీ అది మీరు కాదు. అంటే మీరు కొంచెం స్లో టైప్ అని చెప్పొచ్చండి. బట్ ప్రతిదీ కూడా కేర్‌ఫుల్‌గా కన్సిడర్ చేయడం కానీ, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం కానీ, అలాంటి వాటిలో అయితే మీరు ముందుంటారని చెప్పొచ్చు. సో, పాస్ట్‌లోనేంటంటే దానివల్ల మీరేంటంటే కొన్ని థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం కానీ, మీ లైఫ్‌ని మీరేంటంటే కంఫర్టబుల్‌గా లీడ్ చేయడం కానీ ఇలాంటివి చేసుండాలి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. మరి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా అంటే టైమ్ టు టైము కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరి లైఫు ఒకేలా ఉండదు. డెఫినెట్‌గా కొన్ని ఫేస్ చేయాల్సుంటది. మరి అలానే మీ లైఫ్‌లో కూడా కొన్ని మీరు ఫేస్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే మీరు చేంజ్ అయిపోయారండి. ఇప్పుడు ఒకప్పుడులాగా మీరు లేరండి. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో చాలా తేడా ఉంది. సో, మీరు అనుకోవచ్చు పాస్ట్‌లో అంటే లైఫ్ డిఫరెంటు, ప్రెజెంట్‌లో లైఫ్ డిఫరెంటు అని. సో, మేబీ డిఫరెంట్ అవ్వచ్చు కానీ, బట్ మీరు ఎంతలా చేంజ్ అయ్యారు అంటే, కంప్లీట్‌గా ఒక న్యూ పర్సన్‌లా చేంజ్ అయ్యారు. బట్ ఈ న్యూ పర్సన్ ఏంటంటే, కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఉండట్లేదు. ఎందుకంటే, మీ థాట్స్ చాలా డార్క్‌గా ఉన్నాయి. మీకు కాన్ఫిడెన్స్ లేదు. ఒకవేళ ఎక్కడో లైఫ్‌ని అదర్ సైడ్ చూడాలి. లైక్ ఏంటంటే, లైఫ్‌లో ఎప్పుడు కూడా ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకొని ఎవరు ఉండరు కదా! నెక్స్ట్ ఏం చేయాలి? సో, లైఫ్‌ని ఎలా బెటర్ చేయాలి అనే ఆలోచన అనేది వస్తది కదా! ఎప్పుడో ఒక్కసారైనా వస్తది కదా! అలా వచ్చిన ప్రతిసారి కూడా మీకేంటంటే హోప్ అనేది రావట్లేదు. అంటే మీ థాట్సే మిమ్మల్ని అక్కడ మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారు. అంటే మీరు గుడ్ థింగ్స్ డిజర్వ్ చేయరు. మీ లైఫ్‌లోనేంటంటే ఈ సఫరింగ్స్ తప్పవు అన్నట్టుగా అట్‌లీస్ట్ మీకు మీరైనా అలా ఫీల్ అవుతున్నారు. అంటే నేను చెప్తున్నాను కదా! మీ థాట్స్ చాలా డార్క్‌గా ఉన్నాయండి. మీరేంటంటే చాలా లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు. మీకేంటంటే ఒకప్పుడులాగా కాన్ఫిడెన్స్ కానీ, ఏదో చేయగలరు, ఏదో చెయ్యాలి అదేం లేదు. సో, ఎలా ఉంటే అలా ఉంది. అసలు ఇలాంటి లైఫ్ ఎందుకు లీడ్ చేస్తున్నాం అనేలాగా మీరేంటంటే క్వెషన్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీకు అంటే ఇంకా గుడ్ థింగ్స్ జరుగుతాయి. లైఫ్ మంచిగా ఉంటది. ఆర్ లైఫ్‌లో ఏదో జరిగిపోతది అనే ఆశ అయితే లేదు. సో, ఇక్కడేంటంటే యూనివర్స్ అందుకే మీరు ఇప్పుడు ఏం చేయాలి? లైక్ మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేసరికి మీరు హీల్ అవ్వాలి అని చెప్పింది. సో, ఆన్సర్ అయితే కరెక్ట్ గానే సరిపోయింది. ఎందుకంటే మీరు ఎవరితో కూడా ప్రాపర్‌గా ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారండి. దీనివల్ల ఏంటంటే మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని కూడా ఒకప్పుడులాగా ఆప్టిమిస్టిక్‌గా చూడలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌లోని మీకున్న ఆ ఆప్టిమిజం అనేది కూడా మిస్ అవుతుంది. అంటే మీరు చాలా పాజిటివ్‌గా ఉంటారండి. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా సరే పాజిటివ్‌గానే చూడడానికి ట్రై చేస్తారు. బట్ అలాంటి మీరు ఈరోజు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో మీకు తెలిస్తే చాలు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అది కూడా చాలా డార్క్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో. సో మీలాంటి వాళ్ళేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. హీల్ అవ్వకపోతే నెక్స్ట్ ఫేజ్‌లో మీ లైఫ్‌లో డిప్రెషన్ స్టార్ట్ అవ్వడం కానీ, మీరేంటంటే ఇంకా ఇంకా మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో, అక్కడి నుంచి మీరు ఎలా చేంజ్ అవుతారు అంటే ఒక టాక్సిక్ పర్సన్‌లా చేంజ్ అవుతారు. సో, దీనివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇక్కడేంటంటే మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వడం కాదు. ఈ జర్నీలో మీరు కర్మని క్రియేట్ చేసుకుంటారు. సో, మీరలా ఉండకూడదు. మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవ్వాలి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకునేలా ఉండాలి. మీరు చాలా ఫేస్ చేశారు. చాలా ఫైట్ చేశారు. సో, ఇది వాటికంటే పెద్దదేం కాదు. మీరలా పెద్దది చేసి మీరేంటంటే అది కష్టంలా ఫీల్ అయితేనే కష్టం. లేకపోతే ఏమీ కాదు. సో, మీరు మేబీ హీల్ అయితే మీరు సిట్యుయేషన్స్‌నేంటంటే బెటర్‌గా అర్థం చేసుకోగలరు. అండ్ బిగ్గర్ పిక్చర్ చూడగలరండి. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది. సో, చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ ఎలా అంటే మేబీ అంటే కొంతమందికి మేబీ న్యూ జాబ్ రావచ్చు. జాబ్ పోయిన వాళ్ళుంటారు. ఆ జాబ్‌లో డిఫికల్టీ ఫేస్ చేస్తున్న వాళ్ళుంటారు. సో, కొంతమందికి ప్రమోషన్ రావచ్చు. కొంతమందికి ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపించొచ్చు. కొంతమందికి రిలేషన్‌షిప్‌లో చేంజెస్ కనిపించొచ్చు. మేబీ రీయూనియన్ కూడా జరగొచ్చు. ఎందుకంటే కార్డ్స్‌లో దానికి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరేంటంటే అవన్నీ అట్రాక్ట్ చేసుకోవడానికి రెడీగా లేరు. మీ ఎనర్జీస్ ఏంటంటే ఆ విధంగా ఉన్నాయి. సో, మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరేంటంటే హీల్ అవ్వాలి. మరి ఈ ఫేజ్‌లో మీ లైఫ్ పర్పస్ ఏంటి అంటే మీరు హీల్ అవ్వడమే. మీరు ఎలా ఈ హీలింగ్ జర్నీని స్టార్ట్ చేయాలి? ఎలా మీ మీద మీరు ఫోకస్ చేయాలి? ఇక్కడ ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి?
యాజ్ ఎ ఇండివిజువల్గా మీరు ఎలా గ్రో అవ్వాలి, మీరు ఎక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మీకు సూట్ అవుతుంది. సో ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు చేంజెస్ అయితే చూస్తారండి. ఇది ఇప్పటికైతే మీ లైఫ్ పర్పస్ అని చెప్పొచ్చు. దీని మీద మాత్రం ఫోకస్ చేయండి. అసలు యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది అనేది కూడా చూసేద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే నాకు తెలిసినంత వరకు అందరికంటే కూడా చాలా స్మార్ట్ పర్సన్ అండి. అంటే ఇంకా క్లియర్‌గా ఎలా చెప్పాలంటే, మీకేం కావాలో మీకు తెలుసు. మీ లైఫ్ ఎలా ఉండాలో మీకు తెలుసు. మీకైతే ఆ క్లారిటీ ఉంది. చాలా మందికేంటంటే వాళ్ళ లైఫ్ మీద ఇలాంటి ఒక క్లారిటీ అయితే ఉండదు. బట్ మీకు మాత్రం మీ లైఫ్ గురించి అంత క్లారిటీ ఉందండి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. సో అప్పటినుంచి మీరేంటంటే అలా ఉండలేకపోతున్నారు. లైక్ ఏంటంటే హోప్ పెట్టుకోవాలనిపిస్తుంది. లైఫ్‌ని డిఫరెంట్‌గా చూడాలి అనిపిస్తుంది. కానీ లైఫ్ అలా ఉంటదా లేదా? లైఫ్‌ని మనం ఏంటంటే ఆ విధంగా చేంజ్ చేయగలమా లేదా? సో మన లైఫ్ పర్పస్‌కి మనం ఏంటంటే రీచ్ అవ్వగలమా లేదా? సో అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి? లైఫ్ పర్పస్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి? ఇప్పుడేం అవసరం ఉంది? జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి అనేలాగా మీరున్నారు. సో ఇది మీరు మార్చుకోవాలండి. మీరేంటంటే లైఫ్ అనేది హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతుంది. నేను చేయాల్సింది నేను చేస్తాను. నా లైఫ్‌ని నేను బెటర్ చేసుకుంటాను. సో నాకంటూ ఇక్కడ ఒక డ్యూటీ ఉంది ఆర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే నన్ను నేను ఒక బెటర్ పర్సన్‌గా, ఒక హ్యాపీ పర్సన్‌గా ఉంచుకోవడం అని ఇలా మీరు రియలైజ్ అయ్యి, మీ లైఫ్‌లో మీరు చేయాల్సినవి చేస్తే ఇక్కడ ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి డెఫినిట్‌గా మీరు ఒకప్పుడు ఎలా ఉండేవారో, మీ లైఫ్ ఒకప్పుడు ఎలా ఉండేదో మళ్ళీ అలానే ఉంటదండి. లైట్ అనేది ఏదైతే మీరు చూడలేకపోతున్నారో, ఆ లైట్‌ని ఫైనల్‌గా మీరు చూస్తారు. ఆ లైట్‌ని మీరు చూడడమే కాదు, ఆ లైట్‌ని మీరు క్యారీ చేస్తారు. దానివల్ల మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ కూడా చాలా వైబ్రెంట్‌గా చేంజ్ అవుతాయి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పేది. డెఫినిట్‌గా మీరేంటంటే, మీ మీద కొంత ఎఫర్ట్స్ పెట్టి, కొంత మీలో చేంజెస్ కోసం ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా హీల్ అవ్వడం అంటే పెద్ద కష్టమేం కాదు. బట్ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం కోసం ఉన్న సోర్సెస్ ఏంటో చూసుకొని, వాటిలో మీరు ఎంగేజ్ అవ్వాలండి. రాంగ్ యాక్టివిటీసు, మళ్ళీ ఏంటంటే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళకుండా, హెల్తీగా ఆర్ సేఫ్‌గా మీరేం చేసినా సరే ఓకే అండి. ప్రాబ్లమ్ లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలిప్పుడు మీ లైఫ్ పర్పస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో కార్డ్ పిక్ చేసుకున్నారో నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లోనేంటంటే స్లోగా చేంజెస్ వస్తున్నాయండి. బట్ మీరేంటంటే అన్‌ష్యూర్‌గా ఉన్నారు. ఈ టైంలోని మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని పాసిబిలిటీస్ మీకు కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు ఒకలా లైఫ్ ఉంది. బట్ ఇక్కడి నుంచి లైఫ్ ఏంటంటే కొంత డిఫరెంట్‌గా అనిపిస్తుంది. బట్ మీకేంటంటే హోప్ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. లేకపోతే ఇది ఒక జస్ట్ ఇల్యూషనా? మీకు మీరే ఇమాజిన్ చేసుకుంటున్నారా? అనే ఒక డౌట్‌లో అయితే ఉన్నారు. బట్ ఇక్కడ మీ లైఫ్ పర్పస్ ఇప్పుడు ఏంటి అంటే, మీ ముందు ఏవైతే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయో, ఆర్ మీకు ఎక్కడైతే లైఫ్ మీద చిన్న హోప్ క్రియేట్ అవుతుందో, పర్టిక్యులర్‌గా ఇది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. సో, దాన్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళాలండి. మీరేంటంటే చాలా చేంజ్ అయ్యారు. ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు సపోజ్ మళ్ళీ సెకండ్ కార్డ్ సెట్ గాని పిక్ చేసుకుంటే, రీడింగ్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. సూట్ అవ్వదు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఓన్లీ ఇదే పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మీరేంటంటే పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లో కొంత బెటర్ అయ్యారని చెప్పొచ్చు. మీలో కొన్ని చేంజెస్ వచ్చాయండి. నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ మీకు ఒక లెసన్ అయింది. లైక్ ఏంటంటే కొంతమంది చాలా ఫేస్ చేసిన తర్వాత చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళేంటంటే చాలా న్యాచురల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కానీ, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మోస్ట్‌లీ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే అదే జరిగింది. చాలా ఫేస్ చేశారు. ఫేస్ చేసిన తర్వాత మీకేంటంటే మేబీ డిప్రెషన్ వచ్చుంటది. లైక్ ఒక టైప్ ఆఫ్ సఫరింగ్ తీసుకొనుంటారు. అన్నీ జరిగాయి. బట్ స్టిల్ మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారండి. కొంత హీల్ అయ్యారనే చెప్పాలి. బట్ కంప్లీట్‌గా కాదు. ఎందుకంటే హీలింగ్ జర్నీ అనేది అంత ఈజీగా అయితే ఉండదండి. అంత తొందరగా కూడా జరిగిపోదు. కొంతమంది ఎవరో మరీ స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అయితే నేను చెప్పలేను కానీ, లేకపోతే మాత్రం కొంచెం కష్టమే. బట్ ఏది ఏమైనా సరే మీరు బెటర్ అయ్యారు అని మాత్రం నేను చెప్పగలను. సో, నాకు తెలిసినంత వరకు
మీరేంటంటే మీ లైఫ్‌లో ఇప్పుడు అందుకే కొన్ని చేంజెస్ చూస్తున్నారు. మీరు హీల్ అవ్వడం వల్లే ఆర్ మీలో పర్సనల్‌గా కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావడం వల్ల మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని పాసిబిలిటీస్ కానీ, లైఫ్‌ని ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో కానీ చూడగలుగుతున్నారు. కాకపోతే మీకెక్కడో ఏమనిపిస్తుందంటే, మనం నమ్మొచ్చో, నమ్మకూడదో మళ్ళీ లైఫ్‌లోని అంటే ఇదొక కాంప్లికేషన్ ఆర్ ఛాలెంజ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు కానీ ఆశలు పెట్టుకుంటే, మళ్ళీ అది దేనికి దారితీస్తదో, దానివల్ల మనం ఎలాంటివి ఫేస్ చేయాల్సుంటదో భయమండి. సో, భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ లైఫ్‌లో ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ మీకుంది. అదేంటంటే లైఫ్ చేంజ్ అవుతుంది. లైఫ్‌లోనేంటంటే గుడ్ థింగ్స్ జరగబోతున్నాయి అన్నట్టుగా మీరు అనుకుంటుందే నిజం. సో, ఇప్పుడు మీ లైఫ్ పర్పస్ ప్రకారం మీరేంటంటే మీ హార్ట్‌ని ఫాలో అవ్వాల్సుంటది. మీరు ఏదైతే అది ఫీల్ అవుతున్నారో అది మీ ఇంట్యూషన్ అండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. లైఫ్‌లో చేంజెస్ వస్తున్నాయి. లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంది అని. సో, మీరేంటంటే అది ట్రస్ట్ చేసి మీరు ఫోకస్ చేయాలి. అంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. చాలా మందికి నేను ఇందాకే చెప్పాను. లైఫ్ పర్పస్ అనేదేంటంటే ఇలా ఇది చేయాలి అంటే ఇది చేయడం కోసమే పుట్టాం అన్నట్టుగా ఏం కాదు. లైఫ్ పర్పస్ అనేది ఎలా అయినా ఏదైనా ఉండొచ్చు. ఫేజెస్ బట్టి మన లైఫ్‌లోనేంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు లైఫ్ పర్పస్ అనేది ఒకటే అని ఎలా అనుకుంటాం? సో, లైఫ్‌లో డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఒక్క యాస్పెక్ట్‌లో మనం పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మాత్రం, మనం దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ, దాని కోసం వర్క్ చేయడం కానీ, ఈ ప్రాసెస్‌లో మనం ఏంటో, అసలు మన గురించి మనం కొన్ని విషయాలు డిస్కవర్ చేయడం కానీ, ఇది మన లైఫ్ పర్పస్. సో, అలా చూసుకున్నట్టయితే, మీరు ఈ టైంలో మీ హార్ట్‌ని ఫాలో చేసి, మీ ముందున్న పాసిబిలిటీస్‌ని కన్సిడర్ చేసి, మీరు మీ వైపు నుంచి చేయాల్సినవి కొన్ని చెయ్యాలండి. సో, అలా చేయడం వల్ల మీ లైఫ్‌లో నిజంగానే చేంజెస్ చూస్తారు. సో, కొంతమందికేంటంటే న్యూ ఆపర్చునిటీస్ కానీ, న్యూ జాబ్ కానీ వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాబ్ చేస్తుంటారు. సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఈ జాబ్ చేస్తున్నాను కదా! సో, ఇది నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇంకొక జాబ్ ట్రై చేసుకుంటే బెటరా కాదా? ఈ టైంలో నేను చెయ్యొచ్చా? చేయకూడదా? సో, అసలు ఇలా చేస్తే ఏమవుతదో ఏంటో? సో, చెయ్యాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు ఇంకొక జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ టైంలో ఇది మీ లైఫ్ పర్పస్. సో, దీనికోసం మీరు ప్రయత్నాలు చేయాల్సుంటది. ఈవెన్ అదే కాదండి. మీ లైఫ్‌లో ఏదైనా మీరు ఒకటి పాసిబిలిటీ కన్సిడర్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే ఛాన్స్ ఉంది అని మీకనిపిస్తుంది. బట్ మీరు భయపడుతున్నారు. అలాంటిది మనం నిజంగానే కన్సిడర్ చేయొచ్చా లేదా? లేకపోతే మనకే అనిపిస్తుందా అని. బట్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మీరలా ఫీల్ అవుతున్నారు. మీకెక్కడో కానీ అలా ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది అంటే ఈ టైంకి అదే మీ లైఫ్ పర్పస్. దానికోసం మీరు చేయాల్సిందే. చేస్తేనే మీరు అక్కడి వరకు రీచ్ అవుతారు. సో, చేంజెస్ అనేవి చూడగలుగుతారు. నేను కెరియర్ పరంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పానంతే. బట్ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా మీకెక్కడో చిన్న హోప్ కలుగుతుంది. ఎక్కడో చిన్న చేంజ్‌కి పాసిబిలిటీ ఉంది అని అనిపిస్తుంది అంటే, మీరు ఆ ఛాన్స్‌ని తీసుకోవాలి. మీరు మీ హార్ట్‌ని ఫాలో అవ్వాలి. ఈ టైంలో మీరు అది చేస్తేనే మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవుతారు. లైఫ్ పర్పస్ అనేసరికి ఏ సిట్యుయేషన్‌లో ఏదైనా అవ్వచ్చు. బట్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీకు హోప్ క్రియేట్ చేస్తుందో, దాన్ని మీరు అచీవ్ చేయడమే లైఫ్ పర్పస్ అండి. ఈ ఫేజ్‌కి అట్‌లీస్ట్. సో, అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మీరేంటంటే చాలా పాజిటివ్ పర్సన్ అండ్ గుడ్ పర్సన్ కూడా. మీ వైపు నుంచి మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీ 100% ఇచ్చినట్టున్నారు. అండ్ వన్స్ మీ 100% ఇచ్చిన తర్వాత మీరు ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! ఇన్ రిటర్న్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! బట్ మీరలా ఎక్స్‌పెక్ట్ చేసినా ఏది జరగలేదు. మీ ఆన్సర్స్ అయితే మీకు వచ్చాయి కానీ ఆన్సర్స్ ఏవి కూడా సాటిస్ఫైయింగ్‌గా లేవు. ఆర్ అట్‌లీస్ట్ అది మీకు ఆన్సర్ లాగా అనిపించలేదు. సో, మీరేంటంటే డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ మీకెలా అనిపించిందంటే ఇంక లైఫ్ ఇలానే ఉంటదిలే. లైఫ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోక్కర్లేదులే. అంటే లైఫ్‌లో కొన్ని నేర్చుకున్నారండి. ఇలా మీరేంటంటే పాజిటివ్‌గా ఉండి కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు బెటర్‌గా హ్యాండిల్ చేసినప్పటికీ కూడా లైక్ మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా కొన్ని మీకేంటంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఆ టైంకి ఏదో అవి జరిగినట్టుగా అనిపించినా పర్టిక్యులర్‌గా మీరు డిజర్వ్ చేసేదైతే మీకు దొరకలేదండి. సో, దానివల్ల మీరేంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, మీ ఎనర్జీ బాగా డ్రైన్ అయిపోవడం కానీ, మీకు నమ్మకం పోవడం కానీ ఇలాంటివి జరిగింది. బట్ ఇంకా ఎక్కడో మనిషికి చిన్న ఆశ ఉంటది కదా! ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాసామనుకోండి. బాగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! సో, మంచి మార్క్స్ రాకపోయేసరికి
మళ్ళీ మనం ఏంటంటే మేబీ ఏమైనా సరే ఆ పేపర్‌ని ఇంకొకసారి చెక్ చేసుకుంటే, ఆ పాసిబిలిటీ ఉండొచ్చేమో అనే ఫీలింగొస్తది. ఆర్ మనమేంటంటే, ఇంకా దానికేమైనా చేయగలమేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాం ఆప్షన్స్ అనేవి. సో, మీ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే, పాస్ట్‌ని అలానే విడిచిపెట్టలేకపోతున్నారండి. బట్ దీనివల్ల అయితే చాలా నేర్చుకున్నారు. చాలా చేంజ్ అయ్యారు. సో, మీరేంటంటే పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే కొంత బెటర్ పర్సన్‌గానే చేంజ్ అయ్యారండి. కాకపోతే స్టిల్ మీకేంటంటే ఇంకా నమ్మకం రావడం కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ ఒకప్పుడులాగా మాత్రం మీరు లేరు. చేంజ్ అయిపోయారు. సో, ఇప్పటికి మీరేంటంటే ఎక్కడ ఏం జరిగింది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతదా లేదా? అనే నమ్మకం కూడా మీకు లేదు. సో, మేబీ మీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే యాక్చువల్‌గా మీ హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయినప్పటికి కూడా మీరేంటంటే సిట్యుయేషన్స్‌లో కొంత పాజిటివ్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ మళ్ళీ కొంతమంది వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వ్యక్తుల ఒపీనియన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేస్తున్నారు. అవి ఎందుకు చేస్తున్నారంటే మేబీ అందరూ చేయకపోవచ్చు. కొంతమంది మాత్రం చేస్తున్నారు. ఎందుకు అంటే ధైర్యం కోసం చేస్తున్నారు. వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే సపోర్ట్ చేస్తే మీరేంటంటే ఏదైనా చేయగలరు అనే ఒక నమ్మకం పెట్టుకోవచ్చు అన్న విధంగా మీ ఆలోచనలు ఉన్నట్టు నాకనిపిస్తుంది. బట్ మీరేంటంటే కొన్ని కన్సిడర్ చేయట్లేదండి. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ ఓన్ థాట్స్, మీ ఓన్ ఫియర్స్‌లో మీరు ట్రాప్ అయిపోవద్దు. ఎందుకంటే మీరు హీల్ అయ్యారు. మీరు పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే డిఫరెంట్ పర్సన్‌గా చేంజ్ అవ్వడం అయితే నిజమండి. సో, ఇది కూడా ఏంటంటే మీలో ఒక పాజిటివ్ వేలో చేంజ్ వచ్చింది అన్నట్టుగా కార్డ్స్ చెప్తున్నాయి. బట్ స్టిల్ మీరేంటంటే ఎక్కడో కానీ 100% ష్యూర్ కాదు. అంటే మీకింకా డౌట్స్ కానీ, ఇంకా ఫియర్స్ కానీ కొంచెం అంటే అలాంటి పాసిబిలిటీస్ మనం కన్సిడర్ చేయొచ్చా లేదా? మన హార్ట్‌ని మనం ఫాలో అవ్వచ్చా లేదా? సో, మనల్ని మనం ఇక్కడ ప్రయారిటైజ్ చేయొచ్చా లేదా? ఇలా ఒక క్వెషన్ మార్క్ అయితే ఉండిపోయింది. సో, దానివల్ల మేబీ మీలో కొంతమంది వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆర్ కొన్నిసార్లు మీకు మీరే అంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోకపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకర్థమైందేంటంటే, మీలో కొన్ని చేంజెస్ రావాలండి. మీరేంటంటే మీ ఓన్ థాట్స్‌లో ట్రాప్ అయిపోకూడదు. మీ ప్రయారిటీ ఏంటి? మీకక్కడ ఒక పాసిబిలిటీ ఉంది అని అనిపిస్తుంది కదా! సో, దానికి మీరేం చేస్తే బావుంటుంది? అంటే మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాలి. మీకేది ఇంపార్టెంట్ అని మీరు అర్థం చేసుకొని, దానికోసం మీరేంటంటే ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మీ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ అయితే ఉంటాయండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు ఆల్రెడీ లైఫ్‌లో చాలా ఫేస్ చేశారు. చాలా నేర్చుకున్నారు. సో, దానివల్ల చాలా మారారు. అలాంటప్పుడు మీరేంటంటే ఇంకా అంటే ఎందుకు భయపడుతున్నారు? ఇంకా ఏంటి మిమ్మల్ని ఆపుతుంది? ఎందుకు మీరింకా అంటే ఎక్కడో ఆలోచిస్తున్నారు? సో, ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా మీకింకా ఎందుకు అర్థం అవ్వట్లేదు? మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. మీకక్కడ ఏదైతే ఒకటి అనిపిస్తుందో ఒక పాసిబిలిటీ ఉన్నట్టుగా ఆర్ ఒక చిన్న హోప్ క్రియేట్ అవుతుందో దానికోసం మీరెందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేయట్లేదు? ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్‌లో ఎందుకు లైట్‌ని చూడడానికి ట్రై చేయట్లేదు? సో, ఇలా ఆలోచించాలి. అండ్ ఇంకొకటండి వ్యక్తులు డేంజరు, వ్యక్తులు కాంప్లికేటెడ్ అని చెప్తే మీరు మానేయాల్సిన అవసరం లేదు. మీకేమనిపిస్తే దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సుంటది. వ్యక్తులు చెప్పిన దాని మీద కానీ మీరు డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయితే మీ లైఫ్‌లో మీకేది ఇంపార్టెంటు, సో, మీరు బిగ్ థింగ్స్ అచీవ్ చేయడానికి ఉన్నా స్టిల్ మీరది అచీవ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీ ఎనర్జీని కంట్రోల్ చేస్తుంటాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే వాళ్ళకి మీ పవర్ మీరిచ్చేస్తారు కాబట్టి వాళ్ళ పవర్‌తో థింగ్స్‌ని మీరు ఆపరేట్ చేస్తారు. దానివల్ల థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. మీ లైఫ్‌లోనేంటంటే, మీరు డిజర్వ్ చేసే గిఫ్ట్స్ అయితే మీరు రిసీవ్ చేసుకోలేరండి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో, ఈ టైంలోని మీ లైఫ్ పర్పస్ ఏంటి అంటే, మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వడమే. మీ హార్ట్ ఏదైతే చెప్తుందో, మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో, అదే చేయాల్సుంటది. అదే మీ ప్రయారిటీ. అది మీరు తెలుసుకొని, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే, మీ లైఫ్‌లో మీరు కొన్ని అచీవ్ చేస్తారు. సో, ఇక్కడ అది జరగాల్సిన పరిస్థితి ఉందండి. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకింకా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదా! పాస్ట్‌లో మీరేంటంటే హ్యాపీగానే ఉన్నారు, కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు. సో, మీరు చేయాల్సింది చేశారు. మీకేంటంటే అంతా వర్కౌట్ అవుతదని అనిపించింది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. అక్కడి నుంచి మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం, రేపేం జరుగుతదో అని భయపడడం, లైఫ్‌లోనేంటంటే మీరు కోరుకున్నవి మీకు దొరకవేమో అనే ఫీలింగ్ రావడం. అంటే కొన్ని జరిగాయి. సో, అక్కడి నుంచి మీరేంటంటే లైఫ్ మీద హోప్ పెట్టుకోవడం మానేశారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
మీరు మీ లైఫ్‌లో వైస్‌గా కానీ కొన్ని చూజ్ చేసుకుంటే, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు కొన్ని చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటదండి. అంటే ఆ చాయిసెస్ అనేవి యూనివర్సే చూపిస్తది. బట్ వాళ్ళేది చూజ్ చేసుకుంటారు, వాళ్ళకేది కరెక్ట్ అనేది వాళ్ళిష్టమే. సో, అలానే మీరు కూడా ఏంటంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తున్న వాటిలో మీరు ఏది చూజ్ చేసుకోవాలి? మీరు ఏది డిజర్వ్ చేస్తారని మీరనుకుంటున్నారు? అనేది మీకు మీరుగా క్లారిటీ తెచ్చుకొని, మీరు దాని కోసం స్టాండ్ తీసుకోవాల్సుంటది. మేబీ ఈ ప్రాసెస్ ఏంటంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు. బట్ నేనైతే ఒకటి చెప్తానండి. లైఫ్‌లో మరి ఏది కూడా అంత ఈజీగా రాదు కదా! సో, కొన్ని సార్లేంటంటే మనం టఫ్ చాయిస్ చేసుకున్నప్పటికి కూడా, అది మనం డిజర్వ్ చేసేది ఆర్ మనకి కరెక్ట్ అనుకోని, మనని మనం ఏంటంటే ఫస్ట్ పెట్టుకొని చేసుకున్నప్పుడు, డెఫినెట్‌గా లాంగ్ టర్మ్‌లో అయినా సరే అది మనకు వర్కౌట్ అవుతదండి. సో, మీరేంటంటే ఇదొక్కటి మాత్రం రియలైజ్ అవ్వాలి. అందుకే ఇక్కడ నేను క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. ఏ విషయంలో కూడా ఇన్‌సెక్యూరిటీస్ అయితే పెట్టుకోవద్దు. ఆర్ నేను డిజర్వ్ చేయనేమో, ఆర్ నాకు ఇలా అయితేనే వర్కౌట్ అవుతదేమో అని కాకుండా ఇక్కడ నేను ఇలా చేయాల్సుంది. సో, ఇదైతే నేను హ్యాండిల్ చేయగలను. సో, ఇది నేను డిజర్వ్ చేయనేమో అని ఫీల్ అవ్వకుండా, మీరు ఏం చెయ్యాలి? మీకేం చేయాలనిపిస్తుంది? మీరేం సెన్స్ చేస్తున్నారు? సో, దాని ప్రకారం మీరేంటంటే చేయాల్సింది చెయ్యాలండి. అది మీకేంటంటే కొంత కష్టంగా అనిపించినా, అలాంటి చాయిస్ నేనెందుకు చేసుకున్నాను అని మీరు అనుకుంటున్నా, స్టిల్ అది మీకు కావాలి ఆర్ మీరేంటంటే అలా చేస్తే బావుంటుంది ఆర్ బెటర్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆర్ మీరక్కడ ఏదో సెన్స్ చేస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్ళాల్సుంటది అంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ ఈ డాగ్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటిప్పుడు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, యాక్చువల్‌గా మీరేంటంటే, ఒక టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అంటే ఎలా చెప్పాలంటే, ఎవరిని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. ఏది కూడా ఈజీగా జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. అలాంటి ఒక సిట్యుయేషన్. అంటే మీరు ఆల్రెడీ లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, దానివల్ల మీకేంటంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏది కూడా అంత ఈజీ కాదు. ఆర్ ఎవరిని కూడా మనం అంత ఈజీగా ట్రస్ట్ చేయలేం. సో, ఎవరిని మనం ట్రస్ట్ చేసినా వాళ్ళేంటంటే వాళ్ళ బెనిఫిట్‌కి మనల్ని యూజ్ చేసుకుంటున్నారే తప్ప, మనల్ని అర్థం చేసుకోవడం కానీ, ఆర్ మనం ఏంటంటే లైఫ్‌లో వాళ్ళకేం ఆఫర్ చేస్తున్నాం అని తెలుసుకోవడం కానీ, ఇలాంటివైతే లేదు అనే ఒక ఫీలింగ్‌తో ఉన్నారు. యాక్చువల్‌గా మీరేంటంటే, వ్యక్తుల్ని కానీ, సిట్యుయేషన్స్‌ని కానీ ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. అండ్ మీరు ఫేస్ చేసిన హార్డ్‌షిప్స్‌కి మీకేంటంటే మీ లైఫ్ మీద కూడా నమ్మకం లేదు. పర్టిక్యులర్‌గా లైఫ్‌లోనేంటంటే ఎందుకో కానీ ఇబ్బంది పడుతున్నారండి. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో, దీనివల్ల మీరేంటంటే లైఫే ఎలా ఉంటది, ఇంక నా లైఫ్ ఇంతే అని డిసైడ్ అయిపోయారు యాక్చువల్‌గా. ఎందుకంటే కొన్ని హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నారు కదా! సో, దానివల్ల బట్ ఇప్పుడు మీ లైఫ్ పర్పస్ ఏంటసలు అంటే ఒకటేనండి. అదేంటంటే మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఈ ఇల్యూషన్స్ కానీ ఆర్ మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఇల్యూషన్స్ కానీ, ఆర్ మీరు ఫాలో అవుతున్న ఆ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని కానీ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందండి. అదే ఇప్పుడు మీ లైఫ్ పర్పస్. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఇంకొంతకాలం మీరు ఇలానే ఆలోచిస్తే, ఇంకొంతకాలం మీరు ఇలానే ముందుకు వెళ్తే, మీ లైఫ్ ఇంకా ఇంకా హారిబుల్‌గా ఉంటుంది. ఇంకా వర్స్ అయిపోతుంది. సో, దానివల్ల మీరేంటంటే లైఫ్‌లో ఇక్కడే స్టక్ అయిపోతారు. ఆర్ ఇప్పుడు ఏ పర్సన్‌లో అయితే ఉన్నారో ఇలానే ఉంటారు. దీనివల్ల మీరు బెనిఫిట్ అవ్వరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు బెనిఫిట్ అవ్వరు. ఆఫ్‌కోర్స్ గతంలో మీరు ఎలాంటి వ్యక్తుల్ని మీట్ అయ్యారు, ఏం జరిగింది అనేది సెకండరీ అండి. బట్ ఇప్పటికైతే మాత్రం మీరేంటంటే కొంతమంది వ్యక్తుల వల్ల అందరూ అలాంటి వాళ్ళే. ఆర్ అందరి ఇంటెన్షన్స్ అవే అనేలాగా వాళ్ళని చూస్తున్నారు. సో, అది యాక్చువల్‌గా రాంగ్ అండి. బట్ అది మీరేంటంటే చేంజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వన్స్ కొన్ని ఫేస్ చేసిన తర్వాత అలాంటి ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతది. బట్ మీకేంటంటే అలా క్రియేట్ అవ్వకపోయి ఉంటే బావుండేది. సో, దానివల్ల మీరేంటంటే అన్నీ కూడా మీకు ఎలా కంఫర్టబుల్‌గా అనిపిస్తే అలానే చూస్తున్నారు. ఈవెన్ అక్కడ సిట్యుయేషన్ అది కాకపోయినా, వ్యక్తులు అలా కాకపోయినా మేబీ అందరూ అని చెప్పను. కొంతమంది వ్యక్తులు అలా కాకపోయినా స్టిల్ వాళ్ళదే అనుకోని మీరేంటంటే, వాళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఆర్ సిట్యుయేషన్‌ని ఏంటంటే ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోలేకపోతున్నారు.
సో ఇది ఇక్కడ ప్రాబ్లం అండి. సో మీరేంటంటే అందుకే చేంజ్ అవ్వాలండి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. నేను చెప్పినట్టుగా మీరు రియాలిటీని చూడడం స్టార్ట్ చేయాలి. మేబీ రియాలిటీని చూడడం అనేది మీకు అంత ఈజీగా కూడా ఉండదు. అంటే మీరు అనుకోవచ్చు లైఫ్ పర్పస్ ఇదేనా అని. లైఫ్ పర్పస్ ఇదే అంటే ఇదేమీ అంత సింపుల్ విషయం కాదండి. అట్‌లీస్ట్ మీలో కొంతమందికైనా తెలుస్తది ఇది ఎంత కష్టమో. ఎందుకంటే వ్యక్తుల వల్ల కొంతమంది సఫర్ అయిన తర్వాత మళ్ళీ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయాలి. లేకపోతే ఒక సిట్యుయేషన్‌లో ఒకటి వర్కౌట్ అవ్వని తర్వాత మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. అంటే అదంత ఈజీ కాదండి. ఎందుకంటే వన్స్ ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ క్రియేట్ అయిన తర్వాత, దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టం. సో, ఇప్పుడు మీరేంటంటే అదే చెయ్యాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇలా ఆలోచించడం వల్ల అంటే ఇప్పుడు నేను బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేయను అని అనుకోని, మీరేంటంటే అలా అనుకోవడమే మంచిది. ఎందుకంటే అలా అనుకోకపోతేనే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అదే మనం అలా అనుకుంటే ఏవైనా బెస్ట్ థింగ్స్ జరిగితే హ్యాపీగా ఉంటాం కదా! అని ఇలా ఆలోచిస్తుంటారు. బట్ మీకు అర్థం కాని విషయం ఏంటంటే నేను బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేయను అనుకున్నప్పుడు, యూనివర్స్ ఏంటంటే, ఓహో! మీరు ఇలా ఫీల్ అవుతున్నారా? మీ నుంచి ఇలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో అలాంటివే జరుగుతాయి అన్నట్టుగా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తది. నెగెటివ్‌గా థింక్ చేసే వాళ్ళు అందుకే నెగెటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. కొంతమంది అనుకోవచ్చు పాజిటివ్‌గా మేము థింక్ చేసినా నెగెటివ్‌గానే జరుగుతూ ఉంటదని. బట్ పాజిటివ్‌గా అనుకున్న వాళ్ళు కూడా కాన్ఫిడెంట్‌గా ఏం పాజిటివ్‌గా అనుకోరు. ఎక్కడో డౌట్‌గానే పాజిటివ్‌గా అనుకుంటారు. అందుకే నెగెటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో, నేనైతే ఒకటి చెప్తానండి. మీరేంటంటే ఇలాంటి ఒక మైండ్ సెట్‌తో ఉన్నారు కాబట్టి, మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి. మీరేంటంటే ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయాలి. అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్ పర్పస్ ఇప్పటికైతే మాత్రం మీలో గుడ్ చేంజెస్ రావడం, సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం, రియాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేయడం అండ్ దాన్ని ప్రాసెస్ చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలండి. అంటే కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది కదా! అని చెప్పి నెగెటివ్‌గానే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది కదా! అని ఇదే కరెక్టు అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది కరెక్ట్ అయితే అదే కరెక్ట్ అంతే. నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటదండి. ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాన్నయితే కప్పలేరు. సో, మేబీ ఆ టైంకి ఏదో మీ కంఫర్ట్ కోసం ఆర్ రిలీఫ్ కోసం అని చెప్పి మీరు ఏదో చెప్పుకుంటున్నా అలా కన్విన్స్ చేసుకోవడం వల్ల తర్వాతైనా సఫర్ అవుతారే కానీ తర్వాత ఏం సెట్ అయిపోరు. సో, అందుకే రియాలిటీ ఏదైతే రియాలిటీ ప్రకారమే మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ రావాలి. మీరు కోరుకున్న హ్యాపీనెస్‌ని మీరు ఫైండ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు చాలా చేంజ్ అవ్వాలి. మీరు చాలా చేంజ్ అయితేనే మీరు అనుకున్న విధంగా మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. సో, మీకది నమ్మకం లేకపోయినా మీ లైఫ్ పర్పస్ అయితే ప్రెజెంట్ అదే. ఎందుకంటే మీరు బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. బట్ మీరు క్యారీ చేస్తున్న వైబ్రేషన్స్ ఏంటంటే క్వైట్ అపోజిట్‌గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే లైఫ్‌లోనే అన్నీ కూడా బ్యాడ్ థింగ్సే జరుగుతున్నాయి. పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే రీసెంట్ టైమ్స్‌లో చాలా బ్యాడ్ థింగ్స్ జరిగినట్టుగా నాకనిపిస్తుంది. అట్‌లీస్ట్ జరగకపోయినా మీ ఆలోచనలు ఎలానే ఉంటే అవే జరుగుతాయి. సో, మీరేంటంటే మారాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కార్డ్స్ అయితే చెప్తున్నాయి. అసలు ఇంకా డీటెయిల్డ్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక కాన్ఫిడెంట్ పర్సన్ అండి. లైఫ్‌లో ఏదైనా కావాలి అనుకుంటే, దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. భయం లేదు అండ్ మోస్ట్‌లీ మీ మీద మీకు అలాంటి ఒక నమ్మకం అని చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా సరే ఇలా ఉన్న మీకు కొంతకాలం లైఫ్ మంచిగానే ఉంది. థింగ్స్ కూడా బెటర్‌గానే వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి, మీరు పెట్టుకున్న హోప్స్‌కి అంతా కూడా రివర్స్‌లో జరగడం ఆర్ మీరేంటంటే దాని వల్ల సఫర్ అవ్వడం అలాంటివి జరిగాయి. యాక్చువల్‌గా ఇది ఏంటంటే మీకొక బిగ్ బ్లో అని చెప్పొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. అప్పటి వరకు మీరేంటంటే ఏదైనా చేయగలరు, ఎంత దూరమైనా వెళ్ళగలరు అని ఫీల్ అయ్యారు. అండ్ దానివల్ల టైమ్ టు టైము మీరేంటంటే మీ లైఫ్‌ని గూడా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. బట్ కొన్ని జరిగిపోయాయి. దీనివల్ల ఇప్పుడు మీరెలా ఆలోచిస్తున్నారు అంటే, ఇంకా మోస్ట్‌లీ నా లైఫ్ ఇలానే ఉంటదేమో, నేను ఇంతేనేమో, ఈవెన్ నా లైఫ్ మారినా కొన్ని అనుకోకుండా జరిగినా అవి నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వవేమో, ఆర్ నేను అనుకున్న హ్యాపీనెస్ కానీ, ఒకప్పుడు నా లైఫ్ మీద ఉన్న కంట్రోల్ కానీ నాకు రాదేమో. అంటే ఇలా ఆలోచనలున్నాయండి. అంటే చెప్తున్నాను కదా! మీకు మీరే ఎక్కువ ఊహించుకుంటున్నారు. ఆర్ మీకు మీరే ఇక్కడేంటంటే
ఇలాంటి ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఇల్యూషన్ లో మీరు ట్రాప్ అయిపోవడమే కాకుండా వ్యక్తుల్ని కూడా ఇందులో ట్రాప్ చేస్తున్నారండి. సిచ్యువేషన్స్ ని కూడా ట్రాప్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇక్కడ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీకు గుడ్ రిలేషన్షిప్ లేదు. గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు. మీరు కూడా వాళ్ళని ట్రస్ట్ చేయట్లేదు. సో డిఫరెన్సెస్ అనేవి మ్యూచువల్ గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. బట్ మీ సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. అండ్ ఇది పక్కన పెడితే వ్యక్తులు ఎలాగో కోఆపరేట్ చేయట్లేదు. బట్ సిచ్యువేషన్స్ లో కూడా మీకేంటంటే ఎలా కూడా సోర్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. అంటే మీరు బెనిఫిట్ అవ్వట్లేదండి. సో ఇలా మీరేంటంటే ఒక డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారు. బట్ ఫైనల్ గా మీరేంటంటే చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చింది. మీ లైఫ్ పర్పస్ ప్రకారం మీరు ఇప్పుడు చేంజ్ అవ్వాలి. ఈ చేంజ్ అనేది చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే నేను చెప్పాను కదా! మీకు మీరుగా ఇక్కడ ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నప్పుడు దీన్ని ఎలా బ్రేక్ చేస్తారు? ఎలా మీరు రియాలిటీని చూడడం స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే ఇవన్నీ జరగాలి అంటే మీరు మారాలి. మీ ఆలోచన విధానం మారాలి. మీకు ఆ స్టెబిలిటీ రావాలి. లైఫ్‌ని ఏంటంటే పాజిటివ్‌గా చూడడానికి ట్రై చేయాలి. ఇది చెప్పేసినంత ఈజీగా అయితే ఉండదు. నాకు తెలుసు. ఎందుకంటే రియాలిటీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళు ఇలా చేంజ్ అవ్వాలి అంటే ఎంత కష్టమో. బట్ మీరేంటంటే ఇప్పుడైతే చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే మీ లైఫ్‌లో మీరేంటంటే ముందుకు వెళ్ళలేరండి. మీ లైఫ్‌లో ఇక్కడ డీవియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇలా డీవియేట్ అవుతుందయితే మీరే. మిమ్మల్ని ఇక్కడ ఎవరు కూడా ఏమీ చేయట్లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా టాక్సిక్ అయితే కాదు. పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ప్రెజెంట్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులు టాక్సిక్ కాదు కానీ జస్ట్ వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీ ఎనర్జీస్ వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేసేస్తున్నాయి. వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుందండి. మీతో ఉంటే స్ట్రెస్‌ఫుల్ లేకపోతే మీ వల్ల వాళ్ళేంటంటే బాగా ఎనర్జిటిక్‌గా హ్యాండిల్ చేయలేరు. డీటాచ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని. అందుకే వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేయట్లేదు. బట్ మీలో చేంజెస్ అయితే వస్తే మీరేంటంటే ప్రాపర్‌గా ఇక్కడ థింక్ చేసి కొంత ఇవన్నీ కష్టంగా ఉన్నా ఇలాంటి చాయిసెస్ చేసుకుంటే మాత్రం మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తారు. కొన్ని థింగ్స్‌ని సెట్ చేయగలుగుతారండి. మీ లైఫ్‌ని మీరేంటంటే ఇప్పుడు ప్రాపర్‌గా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ అలైన్‌మెంట్‌లోకి రావాలి అంటే మాత్రం మీరే చెయ్యాలి. సో, ఇప్పటికైతే మీరు మీ వైపు నుంచి కొంత మీకు మీరు కొన్ని ఊహించుకోవడం మానేసి, రియాలిటీ ఏంటి? సో, దాని ప్రకారం మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను చెప్పినట్టుగా వ్యక్తుల విషయంలో కూడా తొందరగా జడ్జ్ చేయడం కానీ, సిట్యుయేషన్స్ ఇవే అనుకోని మీరు ఫస్టే డిసైడ్ అయిపోవడం కానీ అలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయండి. సో, అది కూడా మీరు మార్చుకుంటే తప్ప లైఫ్ సెట్ అవ్వదు అంత ఈజీగా. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నేను చెప్తున్నాను కదండీ! మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని జరిగాయి. అవి మీకు చాలా ఎక్సైటింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి స్టార్టింగ్‌లో. బట్ స్లోగా అవి ఎలా అయిపోయాయంటే మొత్తం కొలాప్స్ అయిపోయాయన్నమాట. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుందని. బట్ జరిగిపోయింది. అది ఎప్పుడైతే అలా జరిగిందో అప్పటి నుంచి అదే జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ టవర్ అనేది కొలాప్స్ అవుతూనే ఉంది. అయితే ఎందుకు కొలాప్స్ అవుతుంది అంటే మీ థాట్స్ లేకపోతే మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకునే వే అలా కొలాప్స్ అయిపోయేలా చేస్తుందన్నమాట. ఇక్కడ వ్యక్తులు టాక్సిక్ కాదు, వ్యక్తులు కాంప్లికేటెడ్ కాదు, సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్ కాదు, సిట్యుయేషన్స్ టాక్సిక్ కూడా కాదు. గతంలో కొన్ని జరిగాయి. అప్పటినుంచి ఏంటంటే మీరు ఇంకా లైఫ్‌ని ఆ విధంగానే చూస్తున్నారు. ఆర్ వ్యక్తులను ఆ విధంగా చూస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని ఆ విధంగా చూస్తున్నారు. సో, ఇది మీకు మీరు అంటే క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు. సో, దీనివల్ల నాకిక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే ఒకటి అర్థమైంది. అదేంటంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. సో, మీరేంటంటే చేంజ్ అవ్వాలి. లైట్‌ని చూడడానికి ట్రై చేయాలి. అలా అని చెప్పి వ్యక్తుల్ని కంప్లీట్‌గా ట్రస్ట్ చేసేయండి ఆర్ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోండి అని నేను చెప్పను. బట్ ఏది రైటు, ఏది రాంగు, ఏది రియాలిటీ, ఏది ఇల్యూషను అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో చూసుకోండి. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం సెల్ఫ్ డిస్ట్రక్షనే ఇండికేట్ చేస్తుందండి. సో, ఇలా ఉంటే మీ లైఫ్ ఎప్పటికి కూడా బెటర్ అవ్వదు. ఇది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే మీరేంటంటే ఇంకా సఫర్ అవుతారు. సఫరింగ్ అనేది ఇన్నోవేటబుల్ అండి. అండ్ నాకు తెలిసి దీనివల్ల కొంత కర్మాని కూడా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో, ఇవన్నీ స్టాప్ అవ్వాలి అంటే మీరు చేంజ్ అవ్వాలి. ఇప్పటికైతే మీ లైఫ్ పర్పస్ అదే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.